ఇక డీటెయిల్ చూస్తే కిషన్ రెడ్డి చిట్కిన వేలుకు కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సరిపోడని అంబర్పేట్ బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ మండిపడ్డారు. అంబర్పేట్ బీజేపీ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కాలేరుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అంబర్పేట్ ను బీజేపీ ఎలా అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. 3 నెలల కింద అధినాయకులకు డబ్బులు ఇచ్చినట్టు కాదు, బీజేపీ పార్టీ అంటే ఆత్మగౌరవం గల పార్టీ అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో 5 ఏళ్ల నుండి ఏం అభివృద్ధి చేశారో రచ్చబండ కాడ వచ్చి తెలపాలని కృష్ణ యాదవ్ సవాల్ విసిరారు. చెప్పేది వాళ్ళకు అభివృద్ధి అంటే ఏందో తెలిస్తే కదా వాళ్ళ నాయకునికి. ఆయనకు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అయింది, 3 నెలల నుంచి సంచులు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఈ డబ్బులకు, నీ పోలీస్ వ్యవస్థకు, నీ ప్రభుత్వానికి, నీ అధికారునికి లొంగేటటువంటి వాళ్ళు కాదు. ఈ అంబర్పేట్ ప్రజానికము ఆత్మ గౌరవం కోసం స్వయం కృషితో 40 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో సుశిష్టమైనటువంటి కార్యకర్తలు, నాయకత్వము నిరంతరం ప్రజల మధ్య నుండి మా అభివృద్ధి మా నినాదము. కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదనేటటువంటి హక్కు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేకు లేదు. ఎందుకంటే ఆయన కార్పొరేటర్గా ఎట్లా గెలిచిండో తెలుసుకోమనండి ఒకటి. రెండోది, తర్వాత వాళ్ళ భార్య గెలిచింది, వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిచారు 10 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో మీరు చేసినటువంటిది ఏంది? భారతీయ జనతా పార్టీ చేసినటువంటిది ఏంది? రచ్చబండ మీద, చౌరస్తా మీద మా యువమోర్చా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కరు వచ్చి నిలబడతారు ప్లాట్ఫామ్ మీద, చర్చకు రాను. ఆ కార్యకర్తలు చెప్పేటటువంటి ప్రశ్నలకు జవాబు తర్వాత కిషన్ రెడ్డి దేరిగో. కిషన్ రెడ్డి చిట్కనేలు గోరు కూడా పనికిరావు, ఆలోచించుకో.